నమస్కారం. పండగ వేళ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఇవాళ ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. కాసేపట్లో చంద్రప్రభ వాహనంపై భక్తులకు అభయం ఇవ్వనున్నారు. ఇక శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇవాళ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కనకదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. హైదరాబాద్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ట్యాంక్ బండపై 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 700 బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించారు. మహిళల బతుకమ్మ ఆటపాటలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే సతీమణి సునీత బతుకమ్మలను పేర్చి మహిళలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘనంగా జరిగిన సద్దుల బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే కూనంనేని పాల్గొన్నారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను అంగరంగ వైభవంగా పేర్చి బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సరిహద్దులు దాటి ఆంధ్ర ప్రాంతం సహా ఢిల్లీ, అమెరికా వంటి చోట్ల కూడా తెలుగువారు జరుపుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రకృతి బాగుంటే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రకృతి పండుగ మొదలైందన్నారు ఎమ్మెల్యే కూనంనేని. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. 7వ రోజు ఉదయం 8 గంటలకు స్వామివారు బద్రీ నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై మలయప్ప స్వామివారు ఊరేగనున్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమి సందర్భంగా అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ దుర్గాదేవిగా దర్శనమివ్వడంతో భక్తులు విజయవాడకు పోటెత్తారు. విశాఖలోని ఓల్డ్ టౌన్ పరిధి కురుపాం మార్కెట్లో 150 ఏళ్ల చరిత్ర ఉన్న కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 9వ రోజు అమ్మవారు భక్తులకు మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని 5 కోట్ల నగదు, 7 కేజీల బంగారం, 14 కేజీల వెండితో అత్యంత వైభవంగా అలంకరించారు. అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 101 రూపాయలతో ప్రారంభమైన అమ్మవారి మహాలక్ష్మి అవతారం నేడు 5 కోట్లకి చేరిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కన్యకా పరమేశ్వరి 9వ రోజు భక్తులకు లక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తున్న కన్యకా పరమేశ్వరిని 5 కోట్ల రూపాయల నగదు, అలాగే 7 కేజీల బంగారము, 12 కేజీల వెండితో అలంకరించారు. అమ్మవారిని చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇంకా ఈ 9 రోజులు ఎలాంటి పూజలు జరిగాయి, ఇంత పెద్ద మొత్తంలో నగదు అలాగే బంగారం వెండితో అలంకరించడానికి గల ప్రధాన కారణం ఏంటి అనే విషయాలు అడిగి ఇక్కడ నిర్వాహకులు తెలుసుకుందాం. సార్ చెప్పండి దినకర్ గారు, ప్రతి ఏడాది లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని ఇదే తరహాలోని పూజిస్తారా, ఇదే రూపంలో అమ్మవారికి దర్శనమిస్తారా? మా పూర్వీకులు చెప్పిన సాంప్రదాయ ప్రకారం 30 సంవత్సరాలు బట్టి ఇలాగా అమ్మవారికి సేవ చేస్తున్నామండి. 30 సంవత్సరాల కిందట ఒక 101 రూపాయలతోనే అమ్మవారికి స్టార్ట్ అయిందండి. ఇలాగా మహాలక్ష్మీదేవి అవతారం.
ఆ అవతారం నుంచి 101 రూపాయల నుంచి ఇవాళ 5 కోట్ల నగదు వరకు వచ్చింది. ఇది చాలా పురాతనమైన గుడి అండి. 148 సంవత్సరాల చరిత్ర గల గుడి అండి. ఇక్కడ రోజుకి ఇప్పుడు 22వ తారీఖు దసరా నవరాత్రులు మొదలైనప్పటి నుంచి కూడా కోటి కుంకుమార్చన పూజ జరుగుతుంది. అంటే అమ్మవారికి శక్తి కూడా పెరుగుతుందండి. ఈ గుడి చాలా పవిత్రమైనది. ఏది కోరుకుంటే అది జరుగుతుందండి. 100% అండి. ప్రతిరోజు 500 మంది భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా పెడుతున్నామండి. ఏదైతే ఈ నగదు ఉందో ఈ నగదును తిరిగి తమ గల్లాపెట్టులో పెట్టుకుంటే వ్యాపారం పెద్దగా మంచిగా అభివృద్ధి చెందుతున్న ఒక నమ్మకంతోనే పెద్ద సంఖ్యలో భక్తులంతా వచ్చి అమ్మవారికి ఈ నగదును, బంగారాన్ని, వెండిని మహాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారికి పెట్టడం జరుగుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. 84 ఏళ్లుగా హైదరాబాద్ బెంగాలీ సమితి ఆధ్వర్యంలో దసరా నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఎన్టీఆర్ స్టేడియంలో దుర్గా పూజను ఏర్పాటు చేశారు. 9 రోజుల పాటు అమ్మవారికి ఎంతో నిష్ఠగా పూజలు చేసి చివరి రోజున సింధూర్ కేలా ఆడి విగ్రహాన్ని ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు నిర్వాహకులు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తారని చెప్తున్నారు నిర్వాహకులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. స్టేడియంలో హైదరాబాద్ బెంగాలీ సమితి వారు దుర్గా అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మన ప్రస్తుతం ఎన్టీఆర్ స్టేడియంలోనే ఉన్నాము. ప్రతి ఏడాది కూడా దసరా నవరాత్రుల్లో భాగంగా దాదాపు 15 రోజుల పాటు కూడా నవరాత్రులు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు, అమ్మవారిని పూజిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎటువంటి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి, డే అంతా ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఇక్కడ బెంగాలీ సమితికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చాలా ప్రత్యేకంగా ఎవ్రీ ఇయర్ నడిపిస్తూ ఉంటారు. ఈ ఏడాది ఏ విధంగా ఉన్నారు? ఈ పూజ మేము 84 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. నిజాం ఎరా నుంచి చేస్తున్నాం. 1942 మనం మొదటిగా పూజ ఇక్కడ మనం హైదరాబాద్ సిటీలో చేసాము. మొత్తం జంట నగరాల్లో ఇది అంతటికన్నా పెద్ద పూజ, పాత పూజ. అండ్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది అంతటికన్నా అమ్మవారిది చాలా పెద్ద పూజ. సౌత్ ఇండియాలో ఇది అంతటికన్నా పెద్ద పూజ. సో మేము ఇక్కడ మాకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సపోర్ట్ పూర్తిగా దొరికిందండి. తర్వాత లా అండ్ ఆర్డర్ సపోర్ట్ మనకి ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ దొరికిందండి. TGSPDCL సపోర్ట్ దొరికింది. అండ్ ఈ పూజ మేము 84 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రతిరోజులు అంటే మేము అమ్మవారిది ఇక్కడ పూజ జరుగుతుంది, హోమం జరుగుతుంది, సంధి పూజ జరుగుతుంది. అండ్ భక్తులందరూ లక్షల్లో పాల్గొంటారు. అండ్ ప్రతిరోజు మేము 15,000 భక్తులందరికీ మేము ఇక్కడ అమ్మవారి ప్రసాదం భోగ్ అని చెప్తాం, అది పెడతామండి అందరికీ. అండ్ మేము మీ అందరికీ ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నాం. అమ్మవారి పూజ ఇవాళ కూడా అవుతుంది. సాయంత్రం పూట ఇక్కడ మా కల్చరల్ యాక్టివిటీ కూడా అవుతుంది. ఇండియన్ ఐడల్, సారేగామా సింగర్స్ వాళ్ళందరూ వస్తారు స్టేజ్లో. బాంబే నుంచి, కలకట్టా నుంచి వస్తారు. ఇది మొత్తం మనకి మా కలకట్టా నుంచి మనం అందరు బెంగాలీస్ ఇక్కడ ఉన్నాం. జంట నగరాల్లో దాదాపు 9 లక్షల బెంగాలీస్ ఉంటారండి ఇక్కడ. అండ్ మేము మన మన సంస్కృతి సభ్యత అది వీఆర్ హోల్డింగ్ ఆన్. అండ్ మేము అదే కోరుకుంటున్నాం, మీ అమ్మవారి దయ వల్ల మనం అందరూ ఆరోగ్యం బాగుండాలి. అందరు వీ హ్యావ్ టు బి వెరీ ప్రాస్పరస్. సో ఈ అమ్మవారి దసరా పండుగ సందర్భం మీ అందరికీ ఇంకోసారి మేము శుభాకాంక్షలు తెలుస్తున్నాం. మీరు అందరు ఇక్కడ పాల్గొచ్చి టుమారో, టుడే అండ్ ఇవాళ, రేపు, ఇంకా ఎల్లుండి కూడా మేము ఘనంగా చేస్తాం. అండ్ లేడీస్ కూడా ఇక్కడ అమ్మవారు వెళ్తే ఎప్పుడు సింధూర్ ఖాళ చేస్తారు. అండ్ అమ్మవారు కైలాసంకి వెళ్ళిపోతారు పిల్లలతో సహా. అది అన్నమాట సింధూర్ ఖాళ. లాస్ట్ డే ఆఫ్ పూజ ఎలా ఉంటుంది? అమ్మవారిని ఎలా సాగనంపుతారు? లాస్ట్ రోజు మేము దేవుణ్ణి సింధూరం పెట్టేసి ఆ సింధూరంతో అందరూ ఒకరికొకళ్ళు పెట్టుకొని సాగనింపుతాం. సో ఎక్కడ నిమజ్జనం చేస్తారు? ఇక్కడ మన ట్యాంక్ బండ్, మన ఓన్ ట్యాంక్ బండ్. సో ఎలా అండి మొత్తం ఈ నవరాత్రి ఎలా జరుగుతుంది ఇక్కడ? నవరాత్రులు అని అంటే చతుర్థి రోజు మేము దేవుణ్ణి మా క్లబ్ ప్రిమైసెస్లో తయారు చేసి చతుర్థి రోజు ఈ వెన్యూకి తీసుకొని వస్తామండి. ఆ రోజు తర్వాత పంచమి రోజు నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి. నిన్న షష్ఠి పూజ అయింది, మొన్న షష్ఠి పూజ అయింది, నిన్న సప్తమి అయింది, ఇవాళ అష్టమి పూజ, మహా అష్టమి పూజ. ఇవాళ చాలా ఇంపార్టెంట్ పూజ అనమాట. రేపు నవమి పూజ అవుతుంది. దసరా రోజు, దశమి రోజు మేము సింధూర్ ఖెలా అంటాము దాన్ని. మాతాని సింధూర్తో మొత్తం ఆడవాళ్ళందరూ, సౌభాగ్యవతులందరూ మాతకి, దుర్గామాతకి సింధూర్ ఖెలాతో కుంకుమ అర్పణ చేసి ఆడుకొని ఆవిడ్ని మళ్ళీ విసర్జన చేసి పంపిస్తామన్నమాట. అయితే ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసేసి ఆ రోజుకి మాది ఎండ్ అయిపోతుంది. సో
చూసిన కదా మొత్తంగా దాదాపు ఈ నవరాత్రులంతా కూడా ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ దసరా ఫెస్టివల్ని అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేస్తాము. లాస్ట్ రోజు సింధూర్ కేలా అనేది ఒక పూర్తిగా కూడా అమ్మవారికి సింధూరాన్ని సమర్పించి అందరు ఆడవాళ్ళంతా కూడా ఆ సింధూరాన్ని తీసుకొని ఇక్కడ నుంచి కూడా నిమజ్జనానికి నిమిత్తం ట్యాంక్ బండికి తీసుకెళ్తామని కూడా ఇక్కడ బెంగాలీ సమితి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రంగనాయకులతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. శ్రీశైల దేవస్థానానికి హైదరాబాద్కు చెందిన బాలం సుధీర్ అనే భక్తుడు ధర్మ ప్రచార రథాన్ని విరాళంగా సమర్పించారు. సుమారు 72 లక్షల వ్యయంతో రథాన్ని రూపొందించినట్లు దాత తెలిపారు. ఆలయ నమూనాలో ఉన్న ప్రచార రథంలో స్వామి అమ్మవార్ల విగ్రహాలు, వాహనానికి ముందు సాక్షి గణపతి ప్రతిరూపాన్ని నెలకొల్పారు. గంగాధర మండపం వద్ద ప్రచార రథానికి పూజలు నిర్వహించారు ఆలయ సిబ్బంది. ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 9వ రోజు జోగులాంబ అమ్మవారు సిద్ధిధాత్రి దేవిగా బంగారు మకర తోరణం ధరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి పట్టు వస్త్రాలు అందజేశారు. దుర్గా నవరాత్రి వేడుకల్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తారు. ఈ దసరా మహోత్సవాల్లో అమ్మవారి రూపాల ప్రత్యేకత, నవదుర్గా ప్రాశస్త్యంలో చూద్దాం. నేను శైలపుత్రి దుర్గా, మీ పుత్రికను, నేనే మీ భవిష్యత్తును. బ్రహ్మచారిణి దుర్గను, లక్ష్య సాధనలో నాకు నేనే సాటి, కార్యదక్షతలో లేదు నాకు పోటీ. చంద్రఘంటా దుర్గను, పరిపూర్ణ మహిళను, పరిణీతి. కూష్మాండ దుర్గను, సృష్టికి మూలాన్ని, ఆయుధధారిని, ఆనందానికి ఆలవాలాన్ని. స్కందమాతా దుర్గను, మాతృత్వానికి ప్రతీకను, మమతకు నిలయాన్ని. కాత్యాయని దుర్గను, మహిషాసుర మర్దిని, పరమేశ్వరుణ్ణే మించిన పరమోత్కృష్టను. కాళరాత్రి దుర్గను, దుష్టుల పాలిట కాళరాత్రిని, శ్యామలాంగిని, శక్తి స్వరూపిణి. మహాగౌరీ దుర్గను, నేనే ఒక సైన్యాన్ని, అద్భుతాలకే మహాద్భుతాన్ని. సిద్ధిధాత్రి దుర్గను, సర్వసిద్ధి ప్రదాతని, లక్ష్మీ స్వరూపాన్ని, ఆత్మ సాక్షాత్కారానికి ప్రతీకను. నవదుర్గలు, అమ్మకు 9 రూపాలు, అనంతమైన స్త్రీ శక్తికి ప్రతిరూపాలు. వీక్షించారుగా, ఇది ఇవాల్టి పండగ వేళ ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.